మీఠా గారు నా ముఖం చూసి క్షమించేయండి. నేను క్షమించినా బాబా క్షమించడు. మీరేం చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సరే నువ్వు చెప్పా కూడా వదిలేస్తున్నా. బాబా వచ్చే టైం అయింది, ముందు శవాన్ని తీసుకెళ్లి సముద్రంలో పడేద్దాం. ఏంటి మీరు అనేది? కర్మకాండ జరిపించకుండా సముద్రంలో పడేస్తే ఆత్మ శాంతించదండి. చంపేసింది కాకుండా సాంప్రదాయాలు మాట్లాడతావా? వాడిని తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. గురుగారు, మీరు ఆచారాలు పక్కన పెట్టండి, మీరు రండి. ఇలా మర్డర్ కేసులో ఇరుక్కోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇలా మర్డర్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏమిటి గురువు గారు, ఏమిటి? భాష బతికే ఉన్నాడు రా. ఎక్కడ? లోపల. మరి ఈయనెవరు? ఈయన భాష గారు కరెక్టే, మరి లోపల ఎవరు? మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారు గురుగారు? ఎవరు కావా? ఎవరిని చూసి ఎవరు అనుకోవడం ఏంటి? నేను చంపినాడు నాకు తెలియదా? నువ్వే చంపేశావేంట్రా? అరే చారీ, ఆయన శవాన్ని తీసుకెళ్ళమని చెప్పు. మీఠా గారు, మీరు ఆ శవం పని చూడండి. నువ్వు చెప్పా కూడా తీసుకెళ్తాను. లేకపోతే అరే చారీ, మనం ఏమిటి, మన కమ్యూనిటీ ఏమిటి? ఇందాక నుంచి ఆయన బూతులు ఏమిటి? మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపి శవం పని చూడండి సార్. అలాగే. నా శవాన్ని సాగనంపేసావా పంతులు? అరే అడుగురా భాష గారు. ఎక్కడ గురుగారు? ఏంటి కనపట్లేదా? ఆత్మలందరికీ కనపడవు. ఆత్మంటరా నాతో మాట్లాడుతుంది. ఆత్మ లేదు, గోళ లేదు, మీరు ఏదో షాక్ లో మాట్లాడుతున్నారు. ఊరుకోండి గురుగారు. ఎవరికీ కనబడను, ఎవరికీ వినబడను, నీకు తప్ప. ఆ ఫెసిలిటీ నాకెందుకు ఇచ్చారు సార్? చంపింది నువ్వే కదా. ఇక్కడి నుంచి నువ్వు నా తోడివి, నేను నీ నీడను. అవును, డౌటా? నాకు తెలుసురా, నువ్వు డ్రామాలు ఆడుతున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. డ్రామాలు ఆడుతుంది మీర్రా. మా నాన్నని దాచిన ఐలాండ్ ఎక్కడుందో చెప్పు. నువ్వేం చేసినా చెప్పనురా. చెప్తావు, నువ్వే చెప్తావు. ఇప్పుడు చెప్తావా? చెప్తాను. కాళీఘాట్ నుండి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్న్ ఐలాండ్లో పెట్టారు. అక్కడికి వెళ్ళినా మీ నాన్నని బయటికి తీసుకురాలేవు. ఎందుకు? మీ నాన్న ఉన్న ల్యాబ్ ఒక హెవీ మెటల్తో తయారు చేసింది. 100 కిలోస్ RDX పెట్టి పేల్చిన అది పేలదో. దాన్ని ఓపెన్ చేయాలంటే ఒక కోడ్ ఉంది, అది ఓన్లీ బాబాకే తెలుసు. వాడి ల్యాప్టాప్లోనే ఆ కోడ్ తాలూకు డీటెయిల్స్ ఉంటాయి. థ్యాంక్స్ రా. నన్ను వదిలేయ్ ప్లీజ్. అది డిసైడ్ చేయాల్సింది నేను కాదు, మా నాన్న. అప్పటిదాకా నువ్వు ఇంతే. థ్యాంక్స్ రా. నువ్వు అరవకపోతే నాకు ఐడియానే వచ్చేది కాదు. రెస్ట్ తీసుకో. ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళి పడుకో. చారీ, ఒరే చారీ. ఏమిటి గురుగారు? సాంగ్స్ వింటూ రిలాక్స్ అవుతున్నావా? అవునండి, చాలా బాగుంది. మీరు రిలాక్స్ అవ్వండి. నా బతుకు రిలాక్సేషన్ కూడానా?
ఒరే చారి నీకు సీక్రెట్ చెప్తాను రా, ఎవరికి చెప్పకే. చెప్పండి గురుగారు. నేను ఈ నైట్ ఇక్కడి నుంచి జంప్ అవుదాం అనుకుంటున్నాను రా. ఏ ఎందుకు? ఆ ఆత్మ నన్ను హింస పెట్టేస్తుందిరా. ఇటన్నా పారిపోయి తలదాచుకుందాం అనుకుంటున్నాను. ఊరుకోండి గురుగారు, మీరు ఎక్కడికి వెళ్ళినా ఆత్మ వచ్చేస్తుందిగా. ఎలా వస్తుందో ఎందుకంటే దానికి టికెట్ పాస్పోర్ట్ అక్కర్లేదు కదండి. అది నిజమేరా. వచ్చేసింది. వస్తున్నా. ఎవరు గురుగారు? ఇంకెవరు, నా మమ్మీ. మమ్మీ ఎవరు గురుగారు? అదే రా నా ఆత్మ. ఇంకా తెల్లవార్లు చిన్నపిల్లాడు బంతితో ఆడుకున్నట్టు నాతో ఆడుకుంటుందిరా. అర్జెంటట. వస్తాను. ఏంటండి? ఏంటి అక్కడేం చేస్తున్నావు? అసలు మనుషులతో పని ఏంట్రా నీకు? మేము మనుషులం కదా, మాకు ప్రైవేట్ లైఫ్ ఉండదా? అయినా ఏమిటండి మీరు పొద్దున 5 గంటలకు లేపుతారు, తెల్లవారుజామున 3 గంటల వరకు తాగుతుంటారు. మీకు సర్వీస్ చేయలేక చచ్చిపోతున్నాను. హెల్త్ కూడా పాడైపోతుంది. చస్తే బెటర్ అనిపిస్తుంది. చచ్చిపోరా, కలిసి తిరుగుదాం. షాక్ అవుతావేంట్రా? బాషా భాయ్ ఆప్కా డ్రింక్. థ్యాంక్ యూ. ఏమండి ఆడికి ఎలా కనిపించారు మీరు? వాడు ఆత్మారా. రఫ్ గా ఇక్కడ ఎన్ని ఉంటాయి సార్? 40-50 ఉంటాయరా. నువ్వు కూడా జాయిన్ అయితే ఇంకోటి పెరుగుద్ది. గురుగారు గుడ్ నైట్ అండి. ఓహో, నువ్వు వెళ్ళి హ్యాపీగా పడుకుంటావు కదా. మరి ఏం చేయమంటారండి? మీరు రండి పడుకుందాం. ఏమిటండి? నాకు కుదరదు. నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళు పడుకో. మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. వీడితోనా సమస్య లేదు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. తొందరలోనే వీడిని నీకు తోడుగా పంపిస్తా. హలో, నేనరా చారి. ఏమిటే బామ్మా చెప్పు. రేపు మేము కలకత్తా వస్తున్నారా? ఏమిటి రేపా? ఎందుకే మీరంతా ఇక్కడికి? ఎంత నా పుట్టినరోజు అయితే మాత్రం. అదేమిట్రా, మేము లేకుండా ఏ పుట్టినరోజు జరిగింది నీకు? అబ్బబ్బబ్బబ్బబ్బా, విని చావరగా. సర్లే, ఓ పని చేసి చావండి. రేపు పొద్దున ఫ్లైట్ దిగ్గానే ఆ కాళీ గుడికి వచ్చేయండి. నేను ఈ వెధవల కంట పడకుండా అటు వచ్చేస్తాను. ఏమంటావు? సరే అయితే. అలాగైతే పెట్టే ఫోను. కాళీఘాట్కి వెళ్తున్నావా? చెప్పు బావా. అరే పేరు శాస్త్రి, నేను చెప్పేది జాగ్రత్తగా వినరా. అద్భుతంగా ఉంది కదా. ఏమండి ఏమండి అటు చూడండి, నా కొడుకు ఎంత బాగున్నాడో. ఏమిటలా తెల్లమొహం వేసుకుని చూస్తున్నారు? ఎలా ఉన్నాను? ఎలా ఉండడం ఏమిట్రా? అచ్చం ఎన్టీ రామారావులో ఉంటాను. మరి నా ఫియాన్సీ ఎక్కడా? ఫియాన్సీ అంటే ఏమిట్రా? ఫియాన్సీ అంటే చంద్రకళే. నీ పుట్టినరోజని గిఫ్ట్ తీసుకొచ్చింది, గుడి బయట ఉంది. ఓహో, బయట ఉందా? చందు, ఏమిటే పిచ్చి మొహమా ఇక్కడ కూర్చున్నావు గుళ్ళోకి రాకుండా? ఏమిటేదో గిఫ్ట్ తెచ్చావంట, ఏమిటది? ఏమిటి బుద్ధా? మనం బ్రాహ్మణులు ఇలా నీచి పనులన్నీ చేయొచ్చా? ముద్దుకు అలాంటివేముండవు. అలాగా అయితే పెట్టే. మూడ్ లేదు. సరిపదా పదా. వాడే. మీ టాలెంట్ మొత్తం ఉపయోగించండి. శాల్తీ కూడా దొరకకూడదు. మా బావ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి. అర్థమైందా? ठीक है ज्यादा बोलने की जरूरत नहीं. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏమిటి ఇంకా ఇక్కడే తిష్టేసి కూర్చున్నారు? రండి ప్రదక్షిణాలు చేద్దాం. నీకోసమే వెయిటింగ్. అబ్బా రానా. అడ్డం వస్తారేరా అడ్డగాడిదల్లాగా? పక్కకి తప్పుకోండి. కట్గంది చెడు ఏమిట్రా? అయితే నేను పరుగు తీస్తాను. నువ్వేం భయపడకు, భగవంతుడే ఉన్నాడు. మా వాడిని ఎవరైనా కాపాడండి. వీడు వాడా వీడా? చూసారా బామ్మగారు ఎలా కొడుతున్నాడో? నేను చెప్పలా మీకు పబ్లో చిత్త కొట్టాడని? అవునవును. ఏమిటి అమ్మ మనవాడు ఇలా గుట్టేస్తున్నాడు? కొంపదీసి వీడు కూడా కక్కా ముక్క తింటున్నాడు ఏమిటి? అవునవును. కాదు కాదు. నాకు డౌటే, వీడు మనవాడేనా? కొంపదీసి వీళ్ళంటి వాడు ఇంకోడు ఉన్నాడన్నాడు వాడా? అవునవును. కాదు కాదు. అబ్బా ప్రతిదానికి అవునవును కాదు కాదు అంటున్నా. అవునో కాదో చెప్పవే. కాదు కాదు. ఇది వీడు మనవాడు కాదా? అవునవును. నన్ను చంపే పీక విసికి. Oh!
ఏరా పేరు శాస్త్రి, మనోళ్ళు కుమ్మేస్తున్నారా? లేదు బావా, ఆడే మనోళ్ళని కుమ్మేస్తున్నాడు. అవునా? కొంపతీసి వీడు వాడేమో. ఏమో, ఇక్కడ ఒకడే కనిపిస్తున్నాడు. సిచ్యువేషన్ చాలా డేంజర్ గా ఉంది. రౌడీలకు పేమెంట్ కానీ ఇచ్చేసావేంటి? లేదు బావా, పని అయ్యాకనే పేమెంట్ అని చెప్పా. అయితే ఇమీడియట్ గా జంప్ అయిపో, పేమెంట్ అయినా మిగులుతుంది. కరెక్ట్ గా చెప్పావు. ఒకవేళ వీడు వాడే అనుకో, మనవాడేమయ్యాడే? బామ్మ అన్న, వాడు నేను కాదు, వాడు వాడే. పదండి వెళ్ళిపోదాం. అంటే పబ్బులో ఫైట్ చేస్తుంది మీరు కాదా? అంటే ఏమిటే నువ్వు చెప్పేది? ఫైట్ చూసిన ప్రేమించావా ఏమిటి? ఇదిగో బామ్మ, నిశ్చితార్థం క్యాన్సిల్. ఊరుకోండి మీరు మరీను. ఫైట్ చేసింది ఎవరైనా, ప్రేమించింది మాత్రం మిమ్మల్ని. అయితే నిశ్చితార్థం ఓకే, బండి వెళ్ళిపోతాం. ఓ నాన్న, మీరంతా త్వరగా బయలుదేరి. ఎవర్రా నువ్వు? ఎందుకు నాలా నటిస్తున్నావు? ఎవరు పంపించారు? వాడిని చంపేస్తావా ఏమిటి? నిజం చెప్పకపోతే జరిగేది అదే. చంపేరా, నీ తోడ పుట్టిన వాడిని నీ చేతులతోనే చంపే. ఏమిటే బామ్మ నువ్వు అనేది? అవునరా, వాడు నీ తోడ పుట్టినవాడు. నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి మిమ్మల్ని విడదీశాను. మీరిద్దరు కాలు పిల్లలరా. ఏ పుట్టినరోజునైతే మిమ్మల్ని విడదీశాను, అదే పుట్టినరోజున ఆ కాళీమాత మీ ఇద్దరిని కలిపిందిరా. అంటే వీడు నా కొడుకు కాదా? అబ్బా నాన్న, నేను నీ కొడుకునే, నువ్వు ఆగు. అవునరా, నువ్వు వాళ్ళ దగ్గర ఎందుకు ఇరుకున్నట్టు? ఓహో, అయితే అప్పుడు నేను ఫోన్ లో మాట్లాడింది మీ నాన్నతో అన్నమాట. మీ కాదు, మన నాన్న. మరి నేనా? అబ్బా నాన్న, నువ్వు నా నాన్నవే. నాన్న నువ్వు ఆగు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావరా? చేద్దాం కాదు, చేస్తాను. ఇప్పటిదాకా వాళ్ళు నిన్ను నా ప్లేస్లో పెట్టారు. ఇప్పుడు నేను నీ ప్లేస్లోకి వెళ్ళి చెయ్యాల్సింది చేసి నాన్నను విడిపిస్తా. మళ్ళీ నువ్వు మిస్ అయిపోతావు, వాళ్ళు నన్ను పట్టుకుంటారు, మొత్తం అందరం రిస్క్ లో పడతావు. ఇక నుంచి ఏమి చేసినా మన ఇద్దరం కలిసే చేద్దాంరా. అసలు ఇద్దరం ఒకటేలాగున్నావనే అడ్వాంటేజ్ ని వాడుకుందాంరా. ఏమంటావు నాన్న? నువ్వు ఆగు, అది మ్యాటరు. సరే, ముందు ఇక్కడి నుంచి పదండి. ఏంటమ్మా నువ్వనేది? అవునా ఆంటీ, మీ రెండో కొడుకు కూడా బతికే ఉన్నాడు. వాళ్ళిద్దరూ తొందరలోనే అంకుల్ని మీ దగ్గరికి తీసుకొస్తారు. విడిపోయిన మీరందరూ తిరిగి కలుస్తారు. ఇంత మంచి శుభవార్త చెప్పావు. నేను నీకేమివ్వగలమ్మా? మీ కొడుకునే ఇచ్చారుగా ఆంటీ, ఇంతకన్నా పెద్ద గిఫ్ట్ ఏముంటుంది? ఇష్టం అన్నది ఉందంటే కష్టం అన్నది ఎంతున్నా కలిపేస్తుంది ఎప్పుడు నీతోనే నీతోనే. తీరం అన్నది ఉందంటే దూరం అన్నది ఎంతున్నా చేరుస్తుంది నన్ను